బెజవాడ వాసులారా మీకు ఒక బిగ్ అలర్ట్. ట్రాఫిక్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ విషయం మీకు తెలుసా? నిబంధనలు పాటించకపోతే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి మీకు తెలుసా? అయితే ఇప్పుడు చెప్తాం, తెలుసుకోండి. గత కొన్ని నెలలుగా విజయవాడలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 3 నెలలుగా విజయవాడలో నో హెల్మెట్, నో ఎంట్రీ రూల్ అమలు చేస్తున్నారు. ఆ రూల్స్ తో పాటు ఇప్పుడు మరికొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చిన ట్రాఫిక్ పోలీసులు ఈ రూల్స్ ను అతిక్రమిస్తే వాహనదారులకు భారీ జరిమానాలు విధించనున్నట్లు కొత్త సర్క్యులర్ జారీ చేశారు. దానిలో భాగంగా హెల్మెట్ ధరించకుంటే 1000 రూపాయల జరిమానా, బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకుంటే 1000 రూపాయల ఫైన్, ఇన్సూరెన్స్ లేకుంటే 2000 నుంచి 4000 రూపాయల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఏకంగా 5000 జరిమానా, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే 1500 రూపాయల ఫైన్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 1500 నుంచి 10,000 వరకు జరిమానా, ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుంటే 150 నుంచి 300 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కారు డ్రైవర్ తో పాటు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించకుంటే ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానా వేస్తారు. రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుంటే 2000 నుంచి 5000 వరకు ఫైన్ వసూలు చేస్తారు. అతివేగంతో వాహనం నడిపినా, బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేసినా 1000 రూపాయల చొప్పున జరిమానా ఉంటుంది. ఇక రేసింగ్లకు పాల్పడితే 5000 నుంచి 10,000 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుందని విజయవాడ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.